top 5 teams are being given certificates. Teams from the internal hackathon from each and every college are going to come tomorrow to participate in the semi-final. So tomorrow we are very fortunate to host the semi-final round where the cream of the students from various colleges from these 3 districts like Srikakulam, Vijayanagaram and Visakhapatnam are going to participate. So all 1 and 2, though 5 teams are being selected, the 1 winner and 1 runner. So totally 20 teams are going to get advantages monetary tomorrow as well as being identified through their certifications. Certifications are also being given for 1 and 2 teams for each. And topped up their teams, student teams, 35 teams are going to participate in semi-final round. They are already registered. From Quantum Valley, Amravati Quantum Valley, they have floated 10 ideas in 10 directions, application of these quantum technologies. In 10 different directions, students, whatever the idea they want to work on, they can choose freely and then they can work. So on these 10 ideas, 35 teams are going to participate tomorrow. Namaste andi. Nenu Dr. A.B. Kodeswarao, principal of this college, Gayatri Vidya Parishad College of Engineering. Amravati Quantum Valley Hackathon ani, which is a brainchild of our Honorable Chief Minister. అమరావతిలో కండక్ట్ చేసే ఫైనల్ రౌండ్ కోసం ముందు ఇండివిజువల్ కాలేజెస్లో ఇంటర్నల్ హ్యాకథాన్స్ కండక్ట్ చేశారు త్రూఅవుట్ స్టేట్. తర్వాత మొత్తం స్టేట్లో ఒక 5 కాలేజీలను ఐడెంటిఫై చేశారండి టు కండక్ట్ సెమీఫైనల్ రౌండ్. ఐఎమ్ వెరీ ప్రౌడ్, చాలా హ్యాపీగా ఉంది. డిలైటెడ్ టు టెల్ Gayatri Vidya Parishad College of Engineering identified as one of the host institutes to conduct semi-final round of this Quantum Valley Hackathon. ఇది రేపు జరుగుతుందండి మన కాలేజీ ప్లాట్ఫామ్లో. టోటల్గా 35 టీమ్స్ వస్తున్నారు. మన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 జిల్లాల నుంచి డిఫరెంట్ కాలేజెస్లో పాపప్ అయిన స్టూడెంట్ ఐడియాస్ని ఇండివిజువల్ కాలేజెస్లో ఫిల్టర్ చేసిన తర్వాత ఒక 35 టీమ్స్, 20 కాలేజీల నుంచి 35 టీమ్స్ రేపొద్దున ఇక్కడ సెమీఫైనల్ రౌండ్లో పార్టిసిపేట్ చేయడానికి రిజిస్టర్ చేసుకున్నారు. రేపు వాళ్ళు వస్తున్నారండి. రేపటి ప్రోగ్రామ్కి నాకు చాలా ఆనందంగా ఉంది. మన ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు ప్రొఫెసర్ రాజశేఖర్ గారు ఆయన చీఫ్ గెస్ట్గా రేపు వస్తున్నారు. తర్వాత ఈ క్వాంటమ్ వ్యాలీ రిలేటెడ్గా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చాలా జరుగుతున్నాయి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో కూడా. లైక్ క్వాంటమ్ ఏఐ గ్లోబల్ నుంచి, అదొక కంపెనీ అండి హైదరాబాద్లో ఉంది, వాళ్ళ CEO వస్తున్నారు రేపు ఎడ్యుకేషన్కి అండ్ యాజ్ గెస్ట్ ఆఫ్ ఆనర్ టుమారో. సిమిలర్లీ క్విన్ఫోసిస్ అని అది ఇంకొక మేజర్ ఆర్గనైజేషన్ వేరిన్ క్వాంటమ్ టెక్నాలజీస్ మీద వర్క్ చేస్తున్న వాళ్ళు. ఉమా మహేశ్వరరావు గారని, హీఈస్ ఎ ప్రొఫెసర్ ఆఫ్ డాక్టరేట్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ హీ హాస్ బీన్ వర్కింగ్ యాజ్ CEO ఫర్ దట్ క్విన్ఫోసిస్. దాని నుంచి కూడా రేపు వస్తున్నారండి. వీళ్ళు కాకుండా స్టూడెంట్ టీమ్స్ బెస్ట్ టీమ్స్ని ఐడెంటిఫై చేయడానికి నేను ఇందాక చెప్పిన 35 టీముల్లోంచి బెస్ట్ టీమ్స్ని ఐడెంటిఫై చేస్తారు. ఇక్కడ మొత్తం 10 ఐడియాస్ మీద పిల్లలు వర్క్ చేయడానికి ఫ్రీడమ్ ఇచ్చారు. వాళ్ళు చూస్ చేసుకున్న డైరెక్షన్స్లో ఒక్కొక్క థీమ్ మీద 10 థీముల్లో ఒక్కొక్క థీమ్ నుంచి ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు ఇస్తారు. ఈ టైపులో పిల్లలకి మంచి ఐడియాలు ఫ్లోట్ చేసిన పిల్లలకి ప్రైజులు ఇవ్వడానికి more than 1.5 lakhs will be through the prizes. 1.5 lakhs వర్త్ ప్రైజెస్ని పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి రేపు పొద్దున ఇస్తున్నామండి. దీనికి మొత్తం ఒక యాప్షే స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ అనేది, అంటే ఇంజనీరింగ్ కాలేజీల్లో అకాడమిక్ రిఫార్మ్స్ అనండి, ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అనేది వీటన్నిటికీ కావడానికి కామన్ థ్రెడ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్. వీళ్ళు యాప్షే అంటాం. వీళ్ళు గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి, మన ఈ కాలేజెస్కి అనుసంధానంగా ఒక కామన్ థ్రెడ్ లాగా, ఒక కామన్ థ్రెడ్ లాగా వాళ్ళు హెల్ప్ చేస్తున్నారండి. ఓవరాల్గా మనలాగానే రేపు సెమీఫైనల్ రౌండ్ ఆంధ్రప్రదేశ్లో మొత్తం 5 చోట్ల జరుగుతుంది. 5 మనదొకటి, మన గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో రేపు జరుగుతుందండి సెమీఫైనల్ రౌండ్. అందరూ వచ్చి అందరూ దీన్ని ఈ ప్రోగ్రాం మొత్తం మార్నింగ్ నుంచి సాయంత్రం 6 దాకా జరుగుతుంది. పిల్లల ఐడియాస్ వాళ్ళు ప్రజెంట్ చేస్తారు. వాటిలో బెస్ట్ వన్ని ఐడెంటిఫై చేస్తాం కాబట్టి ఆల్రెడీ 35 ఐడియాలు కూడా మోర్ దాన్ 200-300 ఐడియాల్లోంచి ఫిల్టర్ చేసి వచ్చినవి. ఈ బెస్ట్ వీటింట్లోంచి కూడా మళ్ళీ ఐడెంటిఫై చేసి ఫైనల్ రౌండ్ రేపు అమరావతిలో 13వ తారీఖు జరుగుతుంది.
సో రేపు ప్రోగ్రామ్కి అందరూ డైరెక్ట్గా ఆఫ్లైన్గా కానీ ఆన్లైన్లో కానీ త్రూ ద హెల్ప్ ఆఫ్ ప్రెస్ అండ్ మీడియా మీరు టీవీలో కానీ వీటిలో కానీ చూడొచ్చు. చూసి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ.